బీఆర్ఎస్ లో అంతర్భాగమైన తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘంలో రగడ రాజేసుకుంది. కార్మిక సంఘానికి గౌరవాధ్యక్షుడిగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ను ఇన్ఛార్జిగా నియమించిన అనంతరం పరిస్థితులు వాడివేడిగా తయారయ్యాయి. ఈ నేపథ్యంలో సింగరేణి ప్రాంతంపై తన పట్టు సడలకుండా ఉండేందుకు ఎమ్మెల్సీ కవిత వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. అసలు కవిత ముందున్న లక్ష్యం ఏంటి? ఆమె హెచ్ఎంఎస్ తో కలిసి ఎలాంటి పోరాటాలకు సిద్ధమవుతోంది? ఇలాంటి అంశాలపై S6 న్యూస్ స్పెషల్ రిపోర్ట్. సింగరేణిపై తన పట్టు సడలకుండా ఉండేందుకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవిత వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఉద్యమ ప్రస్థానంలో కోల్ బెల్ట్ ఏరియాలో ఆధిపత్యం సాధించేందుకు కార్మిక సంఘాన్ని నిర్మించడంలో కీలక భూమిక పోషించిన కవితను పార్టీ కీలక బాధ్యతను తప్పించడంలో తనదైన రీతిలో ఎత్తులు వేస్తున్నారు. సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ జాగృతి హెచ్ఎంఎస్ సంయుక్తంగా పోరాటాలకు సిద్ధమవుతున్నారు. గతంలోనూ హెచ్ఎంఎస్ తో కలిసి పనిచేసినందున ఆ సంఘ అగ్రనాయకులు కూడా కవిత నాయకత్వాన్ని స్వాగతిస్తున్నారు. ఉద్యమ కాలంలో TBGKS ద్వారా కార్మికులను చైతన్యపరిచి స్వరాష్ట్ర కళ సాకారం కోసం సకల జనుల సమ్మెలో పాల్గొనేలా చేయడంలో సఫలమయ్యారు కల్వకుంట్ల కవిత. ఆ తరువాత 2 సార్లు TBGKS గుర్తింపు సంఘంగా గెలవడంలోనూ కవిత పాత్ర ఉంది. తెలంగాణ ఉద్యమ సమయంలో సింగరేణిపై ఆధిపత్యం సాధించేందుకు పార్టీ కార్మిక విభాగాన్ని నిర్మించడంలోనూ కవిత కీలక భూమిక పోషించింది. కవితను KTR పార్టీ కీలక బాధ్యతల నుండి తప్పించడమే కాకుండా సింగరేణి కార్మిక విభాగమైన TBGKS గౌరవాధ్యక్షురాలి పదవిని కొప్పుల ఈశ్వర్కి అప్పగించడంపై ఆమె మరింత దూకుడు పెంచారు. సింగరేణి గనుల్లో తన ఆధిపత్యం లేకుండా చేశారన్న విషయాన్ని గమనించిన ఆమె HMS తో కలిసి పనిచేసేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ముందుగా సింగరేణి జాగృతి విభాగం ద్వారా ఆయా కార్యకలాపాలు నిర్వహించనున్నట్లుగా ప్రకటించిన కవిత బొగ్గుగని కార్మికుల సమస్యల పరిష్కారం కోసం శంఖారావం పూరించేందుకు పకడ్బందీగా ముందుకు సాగుతున్నట్లుగా అర్థమవుతోంది. ఇందులో భాగంగా సింగరేణి వ్యాప్తంగా ప్రత్యేకంగా యాత్ర నిర్వహించాలని నిర్ణయించారు. అయితే ఇటీవలి కాలంలో నెలకొన్న పరిణామాలతో బీఆర్ఎస్ పార్టీతో అంటిముట్టినట్లుగా వ్యవహరిస్తున్న కవిత సింగరేణిలో తన పట్టు నిలుపుకునే దిశగా మళ్లీ పావులు కదుపుతోంది. సింగరేణి విస్తరించిన 6 జిల్లాల్లో పట్టు నిలుపుకుంటున్నట్లయితే ఈ ప్రభావం సింగరేణి విస్తరించిన ఇతర జిల్లాల్లో కూడా పడుతుందని దృఢంగా నమ్ముతున్నారు. సింగరేణిలోని 11 ప్రాంతాల్లో తనకంటూ ప్రత్యేకంగా క్యాడర్ను ఏర్పాటు చేసుకున్న కవిత HMS తో కలిసి పనిచేస్తూ ఆమె మరింత పట్టు సాధించాలన్న తపనతో ఉన్నట్లుగా తెలుస్తోంది. సింగరేణిలో కార్మిక సంఘమైన HMSకు గతంలో నాయన నరసింహారెడ్డి జాతీయ స్థాయిలో బాధ్యతలు నిర్వర్తించారు. కేసీఆర్ క్యాబినెట్లో మంత్రిగా ఉన్నప్పటికీ HMSకు మాత్రం దూరం కాలేదు. ఇదే సంఘంతో కలిసి పనిచేసినట్లయితే తన లక్ష్యాన్ని సాధించుకునే అవకాశం ఉంటుందన్న అంచనాతోనే కవిత ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా స్పష్టమవుతోంది. త్వరలో జరిగే HMS మహాసభల్లో గౌరవ అధ్యక్షురాలిగా కవితను ప్రకటించే అవకాశాలు ఉన్నాయని HMS TBGKS సంఘాలలో జోరుగా ప్రచారం జరుగుతోంది. మరోవైపున సింగరేణి విస్తరించిన ప్రాంతంలో ఉన్న ఏదో ఒక అసెంబ్లీ నియోజకవర్గం నుండి కవిత పోటీ చేయాలన్న ప్రతిపాదన కూడా ఇటీవల జరిగిన సమావేశంలో చర్చకు వచ్చినట్లుగా తెలుస్తోంది. HMS ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ కూడా కవిత నాయకత్వాన్ని బలపరుస్తుండటం కూడా ఆమెకు లాభించనుందని అంటున్న వారు లేకపోలేదు. రానున్న కాలంలో సింగరేణిలో TBGKS కంటే బలమైన శక్తిగా ఎదిగేందుకు అవసరమైన కార్యాచరణను ఇప్పటికే రూపొందించినట్లుగా సమాచారం. కోల్ బెల్ట్ ఏరియాలోని ఇతర కార్మిక సంఘాల నాయకులతో కూడా కవితకు వ్యక్తిగత పరిచయాలు ఉండడంతో కవితకు సానుకూల అంశం. సింగరేణి కార్మిక సంఘ సమస్యలపై పరిపూర్ణమైన అవగాహన ఉన్న కవిత కార్యరంగంలోకి దిగినట్లయితే పట్టు బిగించడం ఖాయమని HMS తెలంగాణ జాగృతి బాధ్యులు అంటున్నారు. ఏది ఏమైనా కోల్ బెల్ట్ ఏరియాలో రాజకీయం రసవత్తరంగా మారే అవకాశం ఉందని పలువురు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఎమ్మెల్సీ కవితను TBGKS నుండి తప్పించడంతో కవిత తన ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహరించిన వారికి గట్టి సమాధానం చెప్పాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి ఈ వ్యవహారం ఎంత దూరం వరకు వెళ్తుందో అని. ఇది ఈరోజు స్పెషల్ రిపోర్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని వీక్షించండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.